పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఆయన పార్టీ గురించి మనం ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక దశాబ్ద కాలం పాటు రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీని నిజాయితీతో నడిపించడం అనేది చాలా కష్టం. అది కేవలం ఈ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే నిజాయితీని కొనసాగించడం ఇంకా కష్టమైనటువంటి పని. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి చెందింది. ఇది నేను చెబుతుంది కాదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యంత నిజాయితీపరుడు అని చెప్పి ఒక సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటిది. దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నటువంటి ఈ సర్వేలో భారతదేశంలో ఉన్నటువంటి మహామహులైనటువంటి రాజకీయ నాయకులందరినీ దాటి పవన్ కళ్యాణ్ గారు నంబర్ 1 స్థానంలోకి వెళ్ళారు. అంటే మిగతా వాళ్ళు లేరా అంటే డెఫినెట్గా చాలామందే ఉన్నారు. టాప్ 5లో పవన్ కళ్యాణ్ గారు చోటు తగ్గించుకున్నారు. ముఖ్యంగా దీంట్లో ఆయన తర్వాత స్థానంలో నరేంద్ర మోదీ గారు, ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, ఆ తర్వాతి స్థానంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఉన్నారు, ఆ తర్వాతి స్థానంలో గడ్కరీ గారు, ఇంకా అలా చాలామందే ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే రాజకీయాలు చేస్తారు. అంటే ఎవరైనా సరే రాజకీయాలు బలంగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరులుగా ఉండేటువంటి వ్యక్తులు అవ్వలేరు. ప్రతి ఒక్క వ్యక్తి మోదీ అవ్వలేరు, ప్రతి ఒక్క వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు అవ్వలేరు. అలాంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రథమంగా ఉన్నారంటే మన తెలుగు రాష్ట్రాలకి ఎంత గర్వకారణమో చూడండి. అంటే ఒక నేషనల్ మీడియా చేసినటువంటి సర్వేలో దాదాపు ఇండియా వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు, పొలిటీషియన్స్, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అందరినీ లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళందరికీ రేటింగ్ ఇవ్వమని చెప్పి ఆ సర్వే చెప్తే పవన్ కళ్యాణ్ గారిని మొదటి స్థానంలోనే నుంచోబెట్టిందట. ఆ తర్వాతి స్థానం మిగతా వాళ్ళకి ఇచ్చింది. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎవరిని ఎక్కువ చేసి ఎవరిని తక్కువ చేసామన్న దానికన్నా చూసుకుంటే ఆయన ఒక మంచి అగ్రస్థానంలో ఉండేటువంటి నటుడు. తెలుగు సినిమాల్లో చెప్పాలంటే అగ్ర హీరోల్లో ఆయన నంబర్ 1గా ఉంటూ అగ్రతాంబూలం అంటే అందరికన్నా ఎక్కువ పారితోషికం తీసుకునేటువంటి వ్యక్తి. అలాంటి స్టార్డమ్ని, అలాంటి లగ్జరీ లైఫ్ని వదులుకొని ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అని పెట్టిన తర్వాత తన కష్టపడి సినిమాల ద్వారా చేసినటువంటి సొమ్ముతోనే ఆ పార్టీని నడుపుకుంటూ ఒక దశాబ్ద కాలం పాటు ప్రజల పక్షాన ఎటువంటి రాజకీయ పదవి లేకుండా ఉండటం అనేది ఆషామాషే విషయం కాదు. ఇది ఈ 25 లక్షల మందికి చాలా బలంగా తెలిసినట్టుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని అందుకోవాలి అంటే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, డబ్బుని, అధికారాన్ని అన్నిటినీ దాటి చూడాలి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలు తగ్గట్టుగానే ఈరోజు అవన్నీ దాటినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారేమో అనిపించింది. అందుకే ఆయన నంబర్ 1గా ఎదిగారేమో అనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ యావత్ భారతదేశంలో చాలా పార్టీలు కూడా ఉన్నాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకత అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ఉద్యమం, ఒక యుద్ధం చేసుకుంటూ తనని తాను ఎన్నోసార్లు ప్రశ్నించడం అంటే ఏంటో ప్రజలకి నేర్పిస్తూనే నిజాయితీ గల రాజకీయ నాయకులు ఎక్కడుంటారో వెతికి తీసుకువచ్చి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం కావచ్చు, వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవటం కావచ్చు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఆయన పార్టీలోకి వస్తానన్నా మీకు ఈ ఫండ్ ఇస్తాం, మీ పార్టీకి ఎంత డబ్బులు ఇస్తాం అని చెప్పినా కూడా 2024 ఎలక్షన్స్ ముందు అనేక మంది దాదాపు వేరే పార్టీల వాళ్ళు, వేరే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళందరూ కూడా 200 కోట్లకు పైగా చెక్కులు, డీడీలు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్కు పంపిస్తే విసిరి అవతల పాడేసినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు నా గుమ్మం కూడా తొక్కడానికి వీల్లేదు అని చెప్పినటువంటి వ్యక్తి. నేను నా పార్టీని నా కష్టార్జితంతోనే నడిపిస్తాను, ఎటువంటి వేరే దాని గురించి ఆలోచించను, నేను ఉన్నన్ని రోజులు పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి. అందుకనే
ఎవరికి ఏ రకంగా సహాయం చేసినా ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు నిజాయితీతో ఉండటం అనేది ఆయనకే చెల్లిందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక పార్టీని నడపడం అంటే అంత విషయం, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆ పార్టీని నడుపుకోవాలి, కేడర్ని చూసుకోవాలి, ఆఫీస్ని చూసుకోవాలి, ఆయన సెక్యూరిటీని చూసుకోవాలి, మీటింగ్కి కండక్ట్ అయితే ఆ మీటింగ్కి సంబంధించినటువంటి డబ్బులంతా కూడా ఆయనే ఇవ్వాలి, వేరే ఎవరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ఆయనే అన్నీ తానే చూసుకుంటూ ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తూ, కౌలు రైతులకు డబ్బులు ఇస్తూ, ఒక పక్కన ఏదైనా విపత్తు వస్తే వాళ్ళకి చారిటీ డబ్బులు ఇస్తూ, ఇంకొక పక్కన ఆయన పార్టీని నడుపుకుంటూ, ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏదన్నా కష్టం వస్తే చూసుకుంటూ, మిగతా వ్యక్తులకు బయట వ్యక్తులు ఏ సహాయం కావాలన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అవుతుంది అంటే ఆయన సహాయం చేసి పంపించడం అనేది ఈరోజు నిన్న మురళీ నాయక్కి సంబంధించినటువంటి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వటం, ఆయన సొంత డబ్బులు ఇవ్వటం అనేది కూడా మనం చూసాం. అంటే ఎంతోమంది రాజకీయ నాయకులు ఉండొచ్చు, ఎంతోమంది లీడర్లు ఉండొచ్చు, ఎంతోమంది ప్రజాసేవ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అవ్వలేరు. అదే పవన్ కళ్యాణ్ గారికి మిగతా నాయకులకి ఉన్నటువంటి తేడా, అది ఆయన నిజాయితీ. ఆ నిజాయితీయే ఈరోజు భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. మిగతా రాజకీయ పార్టీలకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఆ పార్టీని నడుపుకోవడానికి ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఎంత నిజాయితీగా ఉన్నా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎదుగుదలని చూసుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళ సపోర్టు ఉండాలి, ఏదో ఒక చోట వెనక్కి అడుగు వేయాల్సి వస్తుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చూశారు కాబట్టి తన పార్టీని తానే కాపాడుకుంటూ నిజాయితీగా నడిపించడం అంటే ఎలా ఉంటుందో, నిజాయితీగా రాజకీయాల్లో ఉంటే ఏ పార్టీ అయితే ఉంటుందో అది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అవుతుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నిజాయితీని తాను పెంచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ రాజకీయ ప్రలోభాలకి, అధికార ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా తన పార్టీని, తనని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, పార్టీ ఈ దేశానికి ఎంత అవసరమో ఈ ఒక్క ఓటింగ్ ద్వారానే తెలుస్తుంది. ఏదేమైనా మీలాంటి నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం, ఈ భారతదేశంలో ఉండటం మరొకసారి నేను చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి కోసం అంటే కొంతమంది ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి జస్ట్ ఆస్కింగ్ ఫెలోస్ ఎవరో ఉన్నారు కదా, అలాంటి వ్యక్తి మొన్న నాకైతే ఆయన రాజకీయం అర్థం కాదు అన్నాడు. నీలాంటి కుసంస్కారికి, నీలాంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు అర్థం కావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఆలోచనల్ని అందుకోవాలి అంటే ఇందాక చెప్పినట్టుగా మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, డబ్బుని, అధికారాన్ని అన్నీ దాటి చూస్తేనే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. నీలాంటి ఇవన్నీ మూసుకుపోయినటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి విలువ తెలీదు. ఈరోజు ఇంతమంది పవన్ కళ్యాణ్ గారి దేశంలో ఇంతమంది నాయకులు, ఎంతోమంది అటు అపోజిషన్లో కావచ్చు, అధికారంలో పార్టీలో కావచ్చు, ఇద్దరులో ఇంతమంది ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చూశారో ఈ జస్ట్ ఆస్కింగ్ ఫెలోకి అర్థమయ్యేలా ఉండాలి. ఏదేమైనా అలాంటి వ్యక్తి గురించి తెలియజేయాలి. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి పవన్ కళ్యాణ్ గారి అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకి చాలా అవసరం ఉంది ఈ దేశానికి ముఖ్యంగా. ఎందుకంటే అలాంటి నిజాయితీ నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మన చేతుల్లోనే ఉంటుంది. ఆయన గురించి చెప్పాల్సినటువంటి పని కూడా మనకే ఉంటుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారికి డబ్బా కొట్టామంటే అలాంటి నిజాయితీ పరుడికి డబ్బా కొట్టడం అన్నా, లేదంటే ఆయన గురించి చెప్పడానికి కూడా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తిగా నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.